నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ రామకృష్ణ ప్రసాద్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే. ఏ స్టూడెంట్ అయినా వాళ్ళ కెరీర్ని బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అవునండి. మన కెరీర్ వాళ్ళ కెరీర్ని వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటే మంచిదంటారు? గ్రేట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ నేను ఇప్పటివరకు కౌన్సిల్ చేసిన ప్రతి స్టూడెంట్‌లో 85% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ కమ్ విత్ ద సేమ్ కన్‌ఫ్యూజన్. బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ చెప్తానండి. మా ఫ్రెండ్‌షిప్ ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. ఓకే. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. హి ఈజ్ వెరీ ఆర్టిస్టిక్. నాకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టము. సో, ఆర్టిస్ట్ అంటే ఏమవ్వాలంటే సివిల్ ఇంజినీరింగ్ తీసుకున్నాడు. ఈ ఇల్లు కట్టడాలు, ఈ ఆర్కిటెక్చర్ అనేది ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో, ఐ హావ్ స్టడీడ్ సివిల్ ఇంజినీరింగ్ ఫర్ 4 years. ఇష్టంతో కష్టపడి చదివాడు. ఓకే. అదంత కష్టం అనిపించలేదు. బట్ స్టిల్ హీ హ్యావ్ మేడ్ ఇట్. 4 years చేశాడు. 4 years మంచి పర్సెంటేజ్తో పాస్ అయ్యాడు వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. అండ్ హీ గాట్ ఎ జాబ్. సివిల్ ఇంజనీరింగ్ ఒక ప్రాజెక్ట్కి జాబ్ వచ్చింది. హీ హ్యావ్ డన్ ఫర్ 1.5 year సైట్ ఇంజనీరింగ్. వచ్చిన తర్వాత హీ వాజ్ నాట్ సఫిషియంట్ విత్ హిస్ శాలరీ. ఆ డబ్బు సరిపోతలేదు శాలరీకి. సో ఈ వాంట్ టు అప్గ్రేడ్ హిమ్సెల్ఫ్. సో సివిల్ ఇంజనీరింగ్లో నేను ఏం అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటే ఈఎఫ్ థింకింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంది, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది. ఈ 3 చదివితే నాకు వచ్చే శాలరీ కొంచెం డబుల్ అవ్వచ్చు అని అనుకున్నాడు. బట్ మన దగ్గర ఆపర్చునిటీస్ లేవు. ఒక ఆర్కిటెక్చర్ మంచి సబ్జెక్ట్ చెప్పే ఆర్కిటెక్చర్ కావాలని అన్నప్పుడు మన ఇండియాలో అంత ఆపర్చునిటీస్ లేవు. ఉన్న ఎన్ఐటీస్ ఎంఐటీస్లో మళ్ళీ చదివి సీట్ కొట్టేంత టైం లేదు. నోబడీ ఈజ్ హ్యావింగ్. ఉన్న నార్మల్ ఇన్స్టిట్యూట్స్లలో అంత ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు. సో వాట్ ఈ థాట్ ఈస్ ఓకే, సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ నాకు ఆపర్చునిటీస్ లేదు, ఇంక ఎండ్ అయిపోయింది. నౌ ఐ విల్ మూవ్ టు ఐటీ. సో ఎంత స్ట్రగుల్ అయ్యాడంటే ఐ మై సెల్ఫ్ సీన్ హౌ మచ్ ఈ స్ట్రగుల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడంటే అంత స్ట్రగుల్ అయ్యాడు. నౌ సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకున్నాడు, జాబ్ వచ్చింది, నౌ ఈజ్ డూయింగ్ గుడ్. బట్ చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే ప్యాషన్గా తీసుకున్న సివిల్ ఇంజనీరింగ్ పోయింది, స్ట్రగుల్తో నేర్చుకున్న సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు చేస్తున్నాడు. ఐ డోంట్ నో హౌ మచ్ ఈజ్ హ్యాపీ, బట్ ఇన్సైడ్ మనకు ఒక సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అరే నేను చేస్తుంది నాకు ఇష్టం లేదు కదా, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉన్న జాబ్ ఒకటి ఉండే కదా, అది మర్చిపోయి ఇప్పుడు నేను ఏదో చేస్తున్నాను కదా అనే స్టేట్ అయితే పడుకునే ముందు ఒక థాట్ అయితే వస్తుంది కదా. సో ఆ థాట్ అనేది రాకూడదు ఎనీ స్టూడెంట్. మీ ఎబిలిటీ ఏదన్నా అవ్వచ్చండి. బిఫోర్ యూ చూసింగ్ ద కోర్స్ నా స్కిల్ ఏంటి, నా ఐక్యూ ఏంటి, నేను అది చేయగలుగుతానా లేదా, దీంతో పాటు ట్రెండ్స్ ఏమున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో నేను తీసుకునే కోర్స్ నాకు యూజ్ అవుతుందా లేదా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ అనలిటిక్స్ అనేది యూఎస్లో ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్. అది ఇప్పుడు మన దగ్గర ఆ కోర్స్ లేదు ఇండియాలో. ఓకే. బీబీఏ చేసిన స్టూడెంట్కి బిజినెస్ అనలిటిక్స్ చేస్తే గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి, కానీ మన ఇండియాలో ఇంకా ఇంప్లిమెంట్ లేదు. సో ప్రతి స్టూడెంట్ ఏం ఆలోచించాలంటే ఆయనకి వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడ స్కిల్స్ రాసుకోవాలి. ఓకే, నాకు మ్యాథ్స్ వచ్చు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ వచ్చు, సో ఇవి 2 వచ్చు, నేను ఏది తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ బీబీఏ తీసుకున్న స్టూడెంట్ తీసుకుందాం. 3 years బిజినెస్ గురించి అవుతాడు, తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు మన పేరెంట్స్, బీబీఏ అయిపోయింది ఎంబీఏ జాయిన్ అవ్వు, ఎంబీఏ జాయిన్ చేస్తారు. ఎంబీఏ తర్వాత ఏం చేస్తాడు, సేమ్ మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వెతుకుతాడు. ఎంబీఏలో కూడా హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ సంథింగ్ ఈ 4 ఎలెక్టివ్స్ ఉంటాయండి. దెర్ ఆర్ నాట్ మెనీ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్లోర్ ద స్టూడెంట్. అది ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఇష్టమో అది ఇండియాలో ఆపర్చునిటీస్ వెతికి దాంట్లో చదివితే మీరు ఇంకా ఎక్సలెంట్గా మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. స్టూడెంట్ షుడ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామకృష్ణ ప్రసాద్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.